హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో థంబ్నెయిల్ చూశారు కదా, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ముఖ్యంగా డిఎస్సి అండ్ గురుకుల టీచర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్లో ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మరి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చిన, దాంతోపాటు కామెంట్ బాక్స్లో కూడా ఇచ్చిన. సో మీరు వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత మీరు ఎగ్జామ్స్ రాసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, ఒకసారి 12,000 అంటారు, ఒకసారి 13,000 అంటారు, ఒకసారి 7,000 అంటారు, ఒకసారి 5,000తో నోటిఫికేషన్ ఇస్తారు, ఇంకొకసారి 20,000తో నోటిఫికేషన్ అంటారు. సో ఈ రోజు వచ్చిన పేపర్లో కూడా 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి నాకు తెలిసింది. సో వాస్తవాన్ని చెప్పాలంటే ఇందులో జరుగుతుంది అసలు ఏం జరిగింది, అసలు ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అసలు డిఎస్సి నోటిఫికేషన్ మీద ఇంత రాద్దాంతం ఎందుకు? అటు గురుకుల ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఆ రిజల్ట్ వచ్చింది, ఏదో వచ్చిందన్నట్టు ఏదో తుదికి విడుదల చేశారు. ఇప్పుడు జనవరిలో మనకు 1:2 రిలీజ్ చేస్తామంటున్నారు. ఆ తర్వాత అది స్కూళ్ళకి అందరినీ ప్రమోట్ చేసేస్తామంటున్నారు. సో సారీ, ప్రమోట్ కాదు, ప్రతి ఒక్కరికి పోస్టింగ్ ఇస్తామంటున్నారు. సో ఇట్లా ఒకటి కాకపోతే ఒకటి ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీని పెంచుతున్నాయి అనమాట. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇందులో 2-3 రకాలుగా చర్చించినట్టు సమాచారం. మనకు బుర్రా వెంకటేశం గారు కూడా విద్యాశాఖ కార్యదర్శిగా మన బాధ్యతలు తీసుకుంటారు కదా. సో ఇక్కడ వాస్తవం చెప్పాలంటే, ఇప్పుడు గతంలో 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వేయడం జరిగింది. సో కేసీఆర్ ప్రభుత్వంలో అంటే 13,000 పోస్టులు అనౌన్స్ చేసి 5,000 పోస్టులు వేసేసరికి ఒక్కసారిగా రాష్ట్రంలో నిరుద్యోగులందరూ స్టన్ అయిపోయారు, అందరు షాక్కి గురయ్యారు. సో మిగిలిన 7,000 పోస్టులు ఎటుపోయినాయి. సో ఇది ఒక సమస్య. అయితే మొన్న రీసెంట్గా సీఎం గారు చేసినటువంటి సమీక్షలో ఈ 7,000 పోస్టులు కలుపుకుంటే ఇంకొక 12,000 పోస్టులు అయితే కదా. సో ఈ విధంగా ఈ 12,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేద్దామన్న ఆలోచనతో ఒక ఆలోచన చేశారు. సో తర్వాత ఏం చేశారంటే, అయినా సరే నిరుద్యోగులకు ఇంకా సరిపోవు, మేము 10 సంవత్సరాలు వెయిట్ చేశాము, మొన్న ఏదో 2017లో వచ్చి రాని నోటిఫికేషన్ ఒకటి 8,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినా మాకు సాటిస్ఫాక్షన్ లేదు, మాకు భారీ స్థాయిలో మెగా డిఎస్సి రావాలి. అదేదో 5,000 10,000 వేసేది మెగా డిఎస్సి కాదు, మినిమం 20,000 ఉంటేనే అది మెగా డిఎస్సి ఉంటుంది. మామూలుగా 15,000 10,000 ఉంటుంది, యావరేజ్ డిఎస్సి లాగానే పరిగణిస్తారు. కాబట్టి సో ఒక్కోళ్ళిద్దరు లేరు, ఉపాధ్యాయ ఆస్పిరెంట్స్ అంటే టీచర్ ఆస్పిరెంట్స్ ఒక్కోళ్ళిద్దరు లేరు. సుమారు 4 నుంచి 5 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే సుమారు 4 లక్షల మంది ఉన్నారు. 3.5-4 లక్షల మంది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే ఉన్నారు. క్వాలిఫై కాని వాళ్ళు ఇంకో 2 లక్షలు ఉంటారు. సో ఇది పరిస్థితి. సో అందుకనే మరి ఇప్పుడు వెంటనే పోస్టులు వేద్దామంటే కొన్ని పోస్టులు ఇప్పుడు 12-13 పోస్టుల వరకు 12-13 వేల పోస్టుల వరకు ఉన్నాయి. మరి ఇప్పుడు మార్చి తర్వాత మరికొన్ని రిటైర్మెంట్లు అవుతాయి, ఏప్రిల్లో కొన్ని అవుతాయి, మేలో కొన్ని అవుతాయి, జూన్లో 2024 మొత్తంలో కొన్ని అవుతాయి. ఎప్పుడైనా ఈ ఉపాధ్యాయ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలు ఒక 6 నెలల్లో తొందరగా ఫినిష్ చేయాలి, ఓ 7 నెలల్లో ఫినిష్ చేయాలి. కానీ ఇవన్నీ 6 నెలలు కాదు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ టైం తీసుకుంటున్నారు. సో అట్లీస్ట్ 2 ఇయర్స్ అయితే టైం కంపల్సరీ తీసుకుంటున్నారు. సో ఏది ఏమైనా ఒక సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అందులో టీచర్ పోస్టులు కూడా 20,000 పైచలకు ఉంటాయని చెప్పి గతంలో చెప్పారు. సో అంతా లేకపోయినా అట్లీస్ట్ 15 నుంచి 20,000 మధ్యలో ఉన్న చాలు సో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సరే, ఇక్కడ వాస్తవం జరిగిందండి ఏంటంటే, మన సమీక్షలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఉండాలి, ఎక్కడైనా మూసివేసిన స్కూళ్ళు ఉంటే అవి ఓపెన్ చేయండి. అట్లా దాదాపు 6-7 వేల పాఠశాలలు మూసివేయడం జరిగింది. సో ఈ 6-7 వేలు అంటే కూడా ఈ 5,000కు ఇవి 6-7 వేలు. సో దాంతోపాటు మనకు ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ఈ 13,000 ఇవన్నీ కలుపుకుంటే సుమారు ఈ సంవత్సరంలో రిటైర్మెంట్లు ఏవైతే ఉంటాయో వాటి ఖాళీలు కూడా తీసుకుంటే ఓవరాల్గా మనకు 18 నుంచి 20,000 ఖాళీల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనా ఆ 20,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వాస్తవం చెప్పాడు, బ్రహ్మాండంగా మెగా డిఎస్సి నిర్వహించుకోవచ్చు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు, ప్రతి జిల్లాకి పోస్టులు వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ 317 జీవోలో కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు, దానివల్ల కొన్ని జిల్లాలో అసలు తక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి దీని మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. సో ఈ కోర్టు కేసులు కానీ, ఈ ట్రాన్స్ఫర్లు,
ఈ ప్రమోషన్లు వీటితో సంబంధం లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరి నిర్వహించేస్తే బెస్ట్. ఒక్కసారి కొంచెం రిస్క్ అయితే ప్రభుత్వానికి, కానీ కొన్ని లక్షల మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నమాట. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగడం కోసమే కాదు, జనరల్గా ఎప్పుడైనా నిరుద్యోగ కొరతను నివారించడం కోసం ఉద్యోగాలు మాత్రమే వేయడం కాదు. ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం అంటే ఒక కుటుంబం మొత్తం 4-5 బతుకుతారు. సో ఎంతోమంది ఆ చుట్టాలు వాళ్ళు వీళ్ళు 10 మంది బతుకుతారు ఒక ఉద్యోగం మీద. సో అంతమంది బతుకుతున్నారంటే సో డెఫినెట్గా దాంతోపాటు మనకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు. ఎప్పుడైనా ఒక దేశంలో విద్య వైద్యం ఈ 2 బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా మిగతా ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలకు. కానీ ఇవి 2 తప్పించి మిగతా అన్నీ వేస్తాయి ఇప్పటి ప్రభుత్వాలు. కాబట్టి ఈ ఉచిత పథకాలు కాకుండా వాస్తవంగా జరిగేటివి ఈ పెట్టుబడులు తీసుకొచ్చి కొంతమందికి ఉపాధి కల్పించడం వల్ల కావచ్చు, ప్రభుత్వం పనిచేయాలంటే ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గర చేరాలంటే కొంతమంది ఉద్యోగులు అవసరం. ఈ ఉద్యోగులు అంటే అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో ఈ అన్ని రకాల క్యాడర్ లైన్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తేనే కదా ప్రభుత్వం చేపట్టే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఒక వ్యక్తికి 3-4 బాధ్యతలు అప్పగిచ్చే బదులు ఒక వ్యక్తి ఒకటే పని చేసుకుంటూ ఆయన పని ఆయన చూసుకుంటూ ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడు. సో అప్పుడు ఎలాంటి అవినీతికి తావు ఉండదు, ఎలాంటి వర్క్ ప్రెషర్ కూడా ఉండదు అన్నమాట. సో ఇట్లా ప్రభుత్వము ఏది ఏమైనా ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో ఒకవేళ జనవరిలో ఇచ్చిందనుకో ఫిబ్రవరి వరకు మనకు అప్లికేషన్ తీసుకుంటారు. మార్చిలో 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ నెలలో ఏమి ఉండవు. సో బహుశా ఏప్రిల్లో మనకు ఎగ్జామ్స్ నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనకు జనవరిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ తర్వాత రిజల్ట్స్ కూడా అదే నెలలో వచ్చేసి మేలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి జూలైలో మనకు పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా చేయాలంటే అట్లా చేయొచ్చు. మరి ఈ రకంగా చేద్దామని ప్రభుత్వం అనుకుంటుంది. సరే ఏదైనా అడుగుదామంటే కూడా మనకు డైరెక్ట్ సీఎం దగ్గరికే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకనే తొందరగా మరి విద్యాశాఖ కూడా ఒక మంత్రిని ఉంచితే, సో విద్యాశాఖ మంత్రి కనుక ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్క వ్యక్తి ఆ విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ అడుగుతారు. సో ఆ మినిస్టర్ కూడా తను ఏదో ఒకటి చేయాలనుకుంటాడు కొత్త, కాబట్టి డెఫినెట్గా డిఎస్సికి సంబంధించిన నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మొన్న రీసెంట్గా 2-3 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో అన్నట్టే ఈ తక్కువ పోస్టులు ఇస్తే మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడాలంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక నెల వెనక ముందైనా పర్వాలేదు కానీ ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో మిత్రులారా, డెఫినెట్గా మీరు అందరూ చదువుకోండి. ప్రభుత్వం ఇప్పుడున్న 5,000 పోస్టులకు ఖచ్చితంగా 2 రేట్లు లేదా 3 రేట్లు పోస్టులు అయితే పెరుగుతాయి, అందులో డౌటే లేదు. సో కాబట్టి నిరాశతో కాకుండా ఆశాభావంతో ఉండండి, బాగా చదువుకోండి, చదువుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసుకొని పర్ఫెక్ట్గా కండి. సో అలా మీకు ప్రాక్టీస్ కోసం మన ఛానల్లో ఆన్లైన్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జాయిన్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంతోపాటు కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తా. సో మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు. నన్ను అప్రోచ్ అయితే డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.